వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఇందుగమిల్లి ప్రసాద్ ఒక దళిత యువకుడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో ఉన్న భూమి లేని నిరుపేద దళిత కుటుంబాల్లో ప్రసాద్ కుటుంబం కూడా ఒకటి. జూలై 12వ తేదీన ఇసుక లారీ ఒకటి ఢీకొనటంతో ప్రసాద్ స్నేహితుడి కాలు విరిగింది. దాంతో గొడవ జరిగి అది అవతలి వాళ్లను ఇసుక పర్మిట్ అడిగే వరకు వెళ్ళింది. ఇరుపక్షాలు తోసుకున్నారు. గోదావరిలో ఆ ఇసుక తోడి సొమ్ము చేసుకుంటున్నది వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ కవల కృష్ణమూర్తి. ఆయన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సమీప బంధువు. మరి అలాంటి పెద్ద మనిషితో తగాదా పెట్టుకుంటే దానికి మూల్యం చెల్లించక తప్పుతుందా? అర్ధరాత్రి 1 గంటకు సీతానగరం పోలీసులు ప్రసాద్ ఇంటికి వచ్చారు. ఠాణాకు తీసుకువెళ్ళి చితకబాదారు. పెద్దవాళ్లతో తగాదా ఎందుకు, క్షమాపణ చెబితే పోలేదా అన్న శ్రేయభిలాషుల మాట విని ప్రసాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్షమాపణ రాసిస్తాను, వదిలేయండి అని వేడుకున్నాడు. పెద్దవాళ్ళ ఆగ్రహం తీరలేదు. 20వ తేదీ సాయంత్రం ఎస్ఐ దగ్గర నుంచి ప్రసాద్కు దగ్గరుండి గుండు గీయించాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. జగన్ సర్కార్ రాష్ట్రపతి కార్యాలయానికి ఎలాంటి వివరణ ఇచ్చిందో మనకు తెలియదు. కానీ బాధ్యులను అరెస్టు చేయటం మాత్రం జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐను అరెస్ట్ చేశారు. 3 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కానీ వారిని ఈ పనికి పురికొల్పిన కృష్ణమూర్తిని కానీ, కేసులో ఇతర నిందితులైన ఆయన బంధువులను కానీ ముట్టుకోలేదు. అసలు నేరస్తులు ఎవరో వారే కాబట్టి వారిని అరెస్టు చేయాలని దళిత సంఘాలు అలుపు వచ్చే వరకు డిమాండ్ చేసి ఆనక మిన్నుకున్నాయి. ఈ ఒక్క ఉదంతం చాలు ఈ ప్రభుత్వం రాజకీయ నాయకత్వం, సామాజిక న్యాయ దృక్పథాన్ని అర్థం చేసుకోవటానికి. ఒక దళిత యువకుడికి శిరోముండనం జరిగితే పెత్తందారుల ఒత్తిడికి తలొగ్గి తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకున్నారు తప్ప ఆ పెత్తందారులపై కాదు. దళితుల ఆత్మగౌరవం మీద అంత ప్రేమ ముఖ్యమంత్రికి. మళ్ళీ తాను పోరాటం చేస్తుంది పెత్తందారులపై అని రోజుకొకసారి చెప్పుకుంటారు. వైఎస్ జగన్ను మెజారిటీ దళితులు తమ సొంత మనిషి కింద పరిగణించారు. వైఎస్ కుటుంబం క్రైస్తవులు కాబట్టి క్రైస్తవాన్ని అవలంబించే దళితులు జగన్ మనవాడే అనుకున్నారు. హిందూ దళితులు కూడా ఆయనతో ఒక భావోద్వేగపూరిత బంధాన్ని ఊహించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని వైసీపీ ఎంతైనా ఈ తీరి లాభించింది. దళిత మైనారిటీల వర్గాల నుంచి గట్టి మద్దతు కూడా లభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాత్రం తాను ముఖ్యమంత్రి కావటానికి తోడ్పడిన దళితులకు తీయటి మాటలు తప్ప మరేమీ ఇవ్వలేదు. మీ బిడ్డల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామంటే పెత్తందారులు అడ్డుకుంటున్నారన్న మాట కూడా అలాంటిదే. తాను కొత్తగా చేసిందేమీ లేకపోగా దళితుల కోసం టీడీపీ హయాంలో అమలైన అనేక పథకాలను అటకెక్కించారు. అంకెల గారడీతో అంత చేశాం ఇంత చేశామని చెప్పుకోవటం తప్ప నిజానికి చేసింది ఏమీ లేదు. మరీ అన్యాయమైన విషయం ఏంటంటే దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దళితులపై అకృత్యాలకు పాల్పడింది పోలీసులో వైసీపీ వారు అయినప్పుడు బాధితులకు న్యాయం ముఖం చాటేసింది. కరోనా కాలంలో చీరాలలో దళిత యువకుడు కిరణ్ పోలీసు దాష్టికానికి బలైపోయాడు. అతను చేసిన తప్పు మాస్క్ పెట్టుకోకపోవటం. విశాఖలో డాక్టర్ సుధాకర్కు జరిగిన అన్యాయం చూశాం. గుంటూరు జిల్లా పొన్నూరులో అంజి బర్నాబాస్ అనే ఒక దళితుడిని అపహరించి హత్య చేశారు. ఇది వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య అనుచరుల పనేనని అంజి భార్య ఫిర్యాదు చేశారు. పోలీసులు సాక్ష్యాలు లేవన్నారు. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి పేరుకు సస్పెండ్ చేశారు. కానీ ఆచరణలో ఆయనే బిగ్ బాస్. కోడికత్తి డ్రామా ద్వారా జగన్ విజయానికి సహకరించిన శ్రీను బెయిల్పై బయటకు రాకుండా చూసేందుకు ఎన్ని తీవ్రంగా ప్రయత్నాలు చేశారో చూశాం. అవి మచ్చుకు మాత్రమే. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వారు పాల్పడిన అరాచకాలను గుదిగుచ్చాలంటే చాలా చోటు కావాలి. దళితులపై, బలహీనులపై దాడులు, వేధింపులు, దౌర్జన్యాలు, కబ్జాలు లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు.
దళితులు గిరిజనుల భూములను నిర్భయంగా ఆక్రమించుకుంటున్నారు. ఎదిరించిన వారిని అడ్డంగా నిలిచిన వారిని అంతం చేయటమో, మరి మాట్లాడకుండా దేహశుద్ధి చేయటమో, కేసులు బనాయించి జైలు పాలు చేయటమో పరిపాటిగా మారింది. అగ్రకులాల కింద గుర్తింపు ఉన్న వారికే దిక్కు లేకుండా పోయినప్పుడు ఇక సామాజికంగా ఆర్థికంగా బలహీనులైన దళితుల గురించి చెప్పేదే ఉంది. వైసీపీ వారి వేధింపుల ఫలితంగా పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. విఫలయత్నం చేసిన వారు చాలామంది ఉన్నారు. మొత్తం మీద దళితుల హత్యలకు, వారిపై అత్యాచారాలకు, వారి ఆత్మహత్యలకు కొదవే లేకుండా పోయింది. అన్నిటికన్నా విడ్డూరం ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం. తమకు గిట్టకపోతే ఎస్సీల రక్షణకు ఉద్దేశించిన చట్టాన్నే అందులో నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీలపై ప్రయోగించగలిగిన వారికి ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ సెప్లాన్ అనేది దళితులు గిరిజనుల అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దీనికి క్రియాశీలకం చేసిన తర్వాత దళితులు దీని ప్రాధాన్యత గుర్తించారు. తర్వాతి ప్రభుత్వాలు కూడా సప్లాన్ నిధుల ఖర్చుకు ప్రాధాన్యత ఇచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 4 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ను 60,207 కోట్ల రూపాయలకు కేటాయించి అందులో 50% మాత్రమే ఖర్చు చేశారు. ఆ నిధులను నవరత్నాల్లో భాగంగా మార్చి తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు. అధికార పక్షంలో దళిత నేతలు అదేమని అడిగితే ఆ సాహసం కూడా చేయలేని స్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు లేకుండా చేశారు. స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చే కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి నవరత్న పథకాలకు నిధులు మళ్లించారు. కేంద్రం నుంచి రాయితీతో కూడిన రుణాలు ఇచ్చే పథకాలకు రాష్ట్రం వాటా ఇవ్వక దళితులకు అవి అందుబాటులోకి లేకుండా చేశారు. దళిత విద్యార్థుల కోసం రూపొందించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని 4 ఏళ్ల పాటు అమలు చేయకుండా చివరికి ఆంక్షలతో తీసుకొచ్చారు. పైగా దాని పేరు అంబేద్కర్ తొలగించి జగన్ పేరు పెట్టారు. దళితులకు భూమి కొనుగోలు చేసి ఇచ్చే పథకం రద్దు చేశారు. భూమి అన్నది ఆస్తి మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి చిహ్నం. తరతరాలుగా భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతూ భూమి లేని పేదలుగా మిగిలిపోయిన వారికి 1 ఎకరం భూమి సొంతమైతే వచ్చే ఆత్మవిశ్వాసం, అది వారికి సామాజికంగా తెచ్చిపెట్టే గౌరవం చాలామందికి ఊహాతీతమైన విషయాలు. గత ప్రభుత్వం 2,386 ఎకరాల భూమి కొనుగోలు చేసి 1,606 మంది దళిత మహిళలకు పంపిణీ చేసింది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇంతవరకు 1 ఎకరం భూమి దళితులకు కొనివ్వలేదు. గత ప్రభుత్వం వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని పక్కన పెట్టింది. టీడీపీ హయాంలో అమలైన 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయటమో, నిర్వీర్యం చేయటమో చేసింది. దళితులకు ఇంత అన్యాయం చేసి వారి సంక్షేమం కోసమే అనుక్షణం కష్టపడుతున్నానని చెప్పుకోవటం ఒక్క జగన్ గ్యాంగ్కే చెల్లుబాటు అయింది.